హైదరాబాద్లో ఎండోమెట్రియాసిస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అవగాహన రన్ జరిగింది. సామాజికంగా తీవ్ర ప్రభావం చూపే ఎండోమెట్రియాసిస్ వ్యాధిపై అవగాహన పెంచేందుకు ఈ రన్ నిర్వహించారు. దేశంలోనే మొదటిసారిగా ఎల్లో రబ్బన్ పేరిట రన్ను జలవిహార్ నెక్లెస్ రోడ్డులో నిర్వహించినట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. జలవిహార్ నుంచి ప్రారంభమై సంజీవయ్య పార్కు నుంచి తిరిగి జలవిహార్కు ఈ రన్ కొనసాగింది. అయితే ఈ రన్లో పలువురు వైద్యులు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 4.2 కోట్లకు పైగా ఎండోమెట్రియాసిస్ బాధితులు ఉన్నారని ఎండోమెట్రియాసిస్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ వీమి బింద్రా అన్నారు. ప్రమాదకరంగా పరిమణిస్తున్న ఈ వ్యాధిపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఎల్లో రిబ్బన్ రన్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఎండోమెట్రియోసిస్ అంటే బేసిక్గా గర్భసంచికి సంబంధించిన వ్యాధి. ఈ గర్భసంచి చుట్టూరు కానీ గర్భసంచి లోపట కానీ వచ్చిన వ్యాధి వల్ల దాని నుంచి ఎక్సెసివ్గా బ్లీడింగ్ అవడం, అంటే రక్తస్రావం అవడం, విపరీతమైన నొప్పి రావడం, ఇటువంటి ఇబ్బందులు ఆడవారిలో చాలా సామాన్యంగా కనపడుతున్నాయి ఈ రోజుల్లో. ఎస్పెషలీ ఒబేసిటీ ఇవన్నీ రావడం వలన దీనికి మెడికల్ ట్రీట్మెంటే కాకుండా ఒకవేళ అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే కనుక సర్జికల్ ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది ఈ రోజుల్లో. దాని పరంగా అత్యాధునికంగా అపోలో హాస్పిటల్స్లో జరిగే ఈ సర్జికల్ ట్రీట్మెంట్ గురించి ప్రపంచవ్యాప్తంగా సర్జన్స్ అందరూ, గైనకాలజిస్టు ఇక్కడికి రావడం, వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనతో షేర్ చేసుకోవడం, మేము యూజ్ చేసుకునే టెక్నిక్స్ వాళ్ళు మా దగ్గర నేర్చుకోవడం ఈ గత 3 రోజుల నుంచి జరిగిన కాన్ఫరెన్స్ ఇది. ఈ ఎండోమెట్రియోసిస్ అంటే బేసిక్గా గర్భసంచికి and it causes painful periods, infertility and many other issues and long-term problems. It's a chronic disorder and it is as common as diabetes and asthma. So we want to bring the attention to this disorder, and there should be enhancement in the care delivery to all the people who are suffering with endometriosis. So this run is dedicated to people who are suffering with this disorder, and we have gathered here more than 1,000 participants in the first yellow ribbon run have registered, and they have come here for 5K timed run, 5K fun run and 3K fun run. And we got a very huge overwhelming response for this run, and we wish to carry on this event every year in March, because March is a endometriosis awareness month. ఈ రోజు మనం ఇక్కడ ఎండోమెట్రియోసిస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎల్లో రిబ్బన్ రన్ నిర్వహించాము. సో ఇది ఎండోమెట్రియోసిస్ అవేర్నెస్ కోసం మనము ఇక్కడ ఈరోజు ఈ రన్ నిర్వహించాము. సో ఇది ఎండోమెట్రియోసిస్ అనేది ఒక కామన్గా ఈ రోజుల్లో చూస్తున్న డిజార్డర్ అండి, కానీ దీని మీద చాలా మందికి అవగాహన లేదు. సో దీని అవగాహన క్రియేట్ చేయడం కోసమే మనం ఈ రన్ క్రియేట్ చేస్తున్నాము. ఈరోజు మనం